ఎలక్ట్రానిక్ సిటీ. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నారో, దీనిలో 300 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టడానికి సెరా నెట్వర్క్, తైవాన్ దేశానికి చెందినటువంటి సెరా నెట్వర్క్ ముందుకు రావటం జరిగింది. ఇదొక అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం, ఎలక్ట్రానిక్ సిటీ తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు? ఏ ప్రాంతంలో అండి? రంగారెడ్డి జిల్లాలో కొంగర కలన్ అనేటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఎలక్ట్రానిక్ సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం. ఈ ఎలక్ట్రానిక్ సిటీ ద్వారా ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వివిధ దేశాలకు చెందినటువంటి ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించినటువంటి కంపెనీలను ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు యొక్క పెట్టుబడులను మన దేశానికి రప్పించి తెలంగాణ ప్రాంతానికి రప్పించి ఆ పెట్టుబడుల ద్వారా ఆ కంపెనీల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ ప్రాంతంలోనే ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపిని పెంచేటువంటి ఉద్దేశంతో ఈ అడుగులను వేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్గా మార్చేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఫార్మసీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ఉద్దేశంతో కూడా అడుగులను వేస్తూ ఉన్నారు. ఫార్మసీ రంగాన్ని ప్రభుత్వము డెవలప్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ప్రపంచాన్ని ఇప్పుడు శాసిస్తూ ఉందో దానిని కూడా తెలంగాణలోనే అభివృద్ధి చేసేటువంటి ఉద్దేశంతో కూడా ఏఐ సిటీని డెవలప్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం.